మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. రీసెంట్ డేస్ నుంచి వైసీపీ ప్రభుత్వానికి, జగన్కి చాలా ఆల్మోస్ట్ అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఎవరేం చేశారో తెలీదు. బట్ ఆయన వర్షన్ చూసుకుంటే పీకే వెళ్ళిపోవడం, ప్రశాంత్ కిషోర్ మళ్ళీ ఇంకెవరో అనుకున్నారు, అలాగే షర్మిల గారు వెళ్ళి కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం, వాళ్ళ అమ్మగారు అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఆయన చేయించిన ఆవిడ చేసిన ఏదో ఒకటి విషయం. ఇట్లా ఒకటి కాదు, ఒకటి రెండు కాదు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. అండ్ చాలామంది వలసలు ఇటు నుంచి అటు వెళ్ళిపోవడం, ఇవన్నీ జరిగే టైంలో ఇప్పుడు నిన్న విషయం ఏంటంటే అంబటి రాయుడు మొన్నే అసలు యాక్చువల్గా ఎప్పటి నుంచో నేను వైసీపీలో చేరుతున్నాను అన్నాడు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా వైసీపీ ప్రభుత్వం నాకు జగన్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే చాలామంది అనుకున్నారు సరే ఈయన వైసీపీలో జాయిన్ అవుతారేమో. వచ్చాడు, రాజకీయాలకు వచ్చాడు. మొన్న December 28 ఎప్పుడో ఆయన వైసీపీ కండువా కూడా కప్పుకున్నాడు. ఈయన హార్టీ వెల్కమ్ అని చెప్పి పిలిచారు. ఎన్ని రోజులైంది మహా అయ్యో రామ పట్టుమని 2 వారాలు కాలా, 2 వారాలు అయిందా, 10 రోజులు అవ్వాలా. ఎక్కడ 2 వారాలు, 10 రోజులు కాదు, వారం కూడా అయిందో లేదో, వారం 10 రోజులు అంతే అంతే. సో ఇప్పుడేమో ఆయన ట్వీట్, నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కడి నుంచి పోటీ చేయను, ప్రజెంట్ కొన్ని రోజులు నాకు గ్యాప్ కావాలి, నేను ఏ పార్టీలో లేను, నాకు ఎవరితో సంబంధం లేదు, కటీఫ్ అని చెప్పేసి అందరికీ పెట్టేసి ఒక ట్వీట్ అనేది రిలీజ్ చేశాడు. ఓనైనా ఏంటిది, పట్టుమని వారం కాలేదు కండువ కప్పేసి తెల్లారేసరికి మళ్ళీ ఈయన వచ్చేసి నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు, అది లేదు ఇది లేదు అంటున్నాడు. ఏమై ఉండొచ్చా అని చెప్పి అందరూ అనుకుంటే గుంటూరు నియోజకవర్గమే కావాలంటే ఈయనకి. యాక్చువల్గా పాపం వైసీపీ వల్ల తప్పు కూడా లేదనే నేను చెప్తాను. ఎందుకంటే లోకల్ ఇమేజ్ ఉన్న నాయకులు వేరు, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ వైజ్గా గుర్తింపు ఉన్న నాయకులు వేరు. ఈయనకి ఇప్పుడు ఈయన క్రికెటరు, మొన్న ఐపీఎల్లో కూడా టీంని గెలిపించినటువంటి ఉద్దండు, అండ్ హీస్ అ వెరీ గుడ్ గై. అంటే ఎక్కడేంటి, నువ్వు సౌత్ ఆఫ్రికా పో, జింబాబ్వే పో, లేకపోతే ఐర్లాండ్ పో, ఎక్కడికి పో, అంబటి రాయుడు అంటే తెలుసు, అందరికి తెలుసు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈయనకు గుర్తింపు ఉంది. అలాంటి మనిషిని దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్నటువంటి పార్లమెంట్కి పంపిస్తే బాగుంటుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా ఆలోచించారు. పార్లమెంట్కి పంపిస్తే అంటే పార్లమెంట్కి ఏ నిజం పంపించవచ్చు, గెలిపించి పంపిస్తారు, గెలుస్తాడు కూడా. ఎందుకంటే అభిమానులు అలా ఉంటారు, వీళ్ళకి చాలామంది ఉంటారు అభిమానులు. క్రికెట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఇవాళ రేపు, అంబటి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మహా అయితే. సో అట్లా వాళ్ళు ఆలోచించుంటారు ఎక్కడి నుంచే నిలబెట్టవచ్చు, ఈయన్ని ఉన్నాడు కదా ఒక మనిషి, ఏదైనా నిలబెట్టి పెట్టించి చేయవచ్చు అని వాళ్ళు ఇంకా ఆలోచించుకోవాలా. ఈయనేమో గుంటూరులో నేను అయితే ఇక్కడి నుంచి లేదా అక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నానండి అని కోరిక వెళ్ళబక్కాడు. వాళ్ళ పర్సన్స్ మధ్యలో, అంటే బహిరంగంగా కాదు. వీళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ ఎట్లా చేస్తావు, ఇక్కడ ఆల్రెడీ ఆయన కన్ఫర్మ్ అయిపోయిందిగా. అవునా, ఆయనకి ఎలా, సరే పోనీ ఇక్కడి నుంచి, ఇది ఎప్పటి నుంచో పలానా ఆయనకు రాసి పెట్టి కూర్చున్నారు, ఇది కుదరదుగా అది కుదరమని నేనేం చేయాలి, నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు కదా, చూస్తాడులే నీ గురించి, నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్లు, ఆ తర్వాత ఇంకో ఎలక్షన్లు, ఇంకో 20 ఏళ్ళలో 15 ఏళ్ళలో అనేసరికి నాకు ఒళ్ళు మండింది. అదేంటి, నేను ఏదో ఆశించి రాజకీయాల్లోకి వస్తే నేను వచ్చిన వెంటనే నాకు కిరీటం పెట్టక నువ్వు అది వాళ్ళకి నేను ఎందుకు వెయిట్ చేయాలి, నాకేం అవసరం. దానికి వీళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే అలీ అనే ఒక మనిషి ఎప్పటి నుంచో మినిస్ట్రీ ఆశిస్తున్నాడు, పలానా గుంటూరు నుంచే, ఆయనకి పైగా ముస్లిం ఓటర్లు బాగున్నారు, ఆయనకు అక్కడ పట్టు ఉంది. సో ఆయనకే ఇప్పటిదాకా దిక్కుదిమాల లేదు, నీకు ఎందుకు ఏదో పదవి ఇస్తారులే, లేదా స్పోర్ట్స్ సంబంధించి బీసీ దేనికో దానికి చైర్మన్ని చేస్తారులే, నీకు ఎందుకు ఇస్తారు ఎమ్మెల్యే ఎంపీ టికెట్ అని చెప్పేవాళ్ళు చెబితే, అమ్మో ఏం రాజకీయాలు భలే ఉన్నాయి, భలే వాడుకుంటారు, నా ఇంటర్నేషనల్ గుర్తింపుని వాడుకుంటారు, కానీ నన్ను వీళ్ళు గుర్తించరా, ఎందుకు వచ్చిన గొడవ, చిల్లర రాజకీయాలు నాకు అవసరం లేదు పోపో అని చెప్పేసి నాకు అంటే ఇరిటేట్ అయ్యి ఉంటాడు మరి మనిషి. నేను రాజకీయాల్లో అంటే ప్రజెంట్ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, ఒకవేళ ఉండాల్సి వస్తే ఎప్పుడైనా ఫ్యూచర్లో ఆలోచిస్తాను, కానీ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఏం చేయను అని చెప్పేసి ఇప్పుడు ఆయన చెప్పుకున్నాడు. సో ఈ రకంగా చూసుకుంటే అంబటి రాయుడు వైసీపీ నుంచి బయటకు వచ్చాడని ఒక వార్త. నెక్స్ట్ ఎలా అయితే ప్రశాంత్ కిషోర్ బయటకు వచ్చి టీడీపీతో చేరి వ్యూహాలు పన్నుతున్నాడో, అలాగే అంబటి రాయుడు కూడా టీడీపీలో చేరుతారు అని చెప్పేసి ఉంటారు కదా అనుకునే వాళ్ళు, వంద అనుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. వాళ్ళు కూడా అలా అనుకునేసరికి
జగన్కు దెబ్బ మీద దెబ్బ వరుస పెట్టి ఏవేవో అవుతున్నాయని చెప్పి మాట్లాడుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. బట్ అసలు విషయానికి వస్తే మరి ఆయన ఎందుకు ఇరిటేట్ అయ్యాడో ఆయన చెప్పుకుంటేనే మంచిది. బట్ ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఏది పడుతుంది అనలేము, కబుక్కున మళ్ళీ అమ్మో మాట వచ్చేస్తుంది. సో ఈ విషయం పక్కన పెట్టేసి ఆయన పెట్టిన ట్వీట్ వరకు అయితే ఇంతే, నేను ప్రజెంట్ ఉండను, ఉండాలని అనుకోవట్లేదు, మళ్ళీ ఎప్పుడన్నా వస్తా, అప్పుడు నేను వచ్చేటప్పుడు ముందే మీకు చెప్తా, అప్పుడు నన్ను ఉద్ధరిద్దురు అని ఆయన చెప్పాడు. అంతే. వీళ్ళు కూడా సరే అవును కరెక్ట్, ఎలక్షన్ టైంలో ఈయన ఎందుకు రావట్లేదు ఏంటో అని చెప్పేసి అనుకుంటే, ప్రజెంట్ జైలుకనేమో ఇటు వచ్చాడు ఆయన, మన కేసీఆర్ గారిని చూద్దామని ఇటు వచ్చి మళ్ళీ ఢిల్లీ వెళ్తూ ఏవేవో పనులు ఉన్నాయి. ఈ టైంలో ఇదొక షాక్ అనే చెప్పుకోవచ్చు చిన్నగా. అంటే ఇట్లా వచ్చినోడు అట్లా వెళ్ళిపోడు కదా ఎప్పుడైనా సరే. చాలా వచ్చేవాళ్ళు చాలా ఆలోచించుకుంటారు చాలామంది, ఇటా అటా అటా ఇటా అని. ఇట్లా వచ్చిన వెంటనే ఆ గేట్ నుంచి వచ్చి మళ్ళీ ఈ గేట్ నుంచి వెళ్ళిపోయాడు అంటే ఏదో ఉంటుంది కదా. ఏముంది, బయటి వాళ్ళు ఏమన్నా ఆకర్షించారా, లేక ఇంటర్నల్గా ఇంకేమైనా జరుగుతుందా, నాలోనే ఎవరన్నా నా వాళ్ళే ఉండి పో 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 అని పంపించేశారా అనే ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఆయన మైండ్లో తిరుగుతూ ఉంది. మరి ఏదేమవుతుందో చూద్దాం. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేస్తే తప్ప అంబటి రాయుడు డెసిషన్ ఏంటో మనకు పూర్తిగా తెలియదు. థ్యాంక్ యూ సో మచ్.